షలోం ప్రభునామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరొకమారు ఈ విధంగా వీడియో చేయడానికి దేవుడు కృప చూపించినందుకే దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది, మనం మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతూ ఉన్నాం. నూతన సంవత్సరం అనగానే మనం ఎక్కువగా 31st నైట్ సర్వీస్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. న్యూ ఇయర్ వస్తుంది అని అంటే 31st నైట్ సర్వీస్ నిర్వహించుకొని సంఘం అంటూ ఉండదు కదా. ప్రతి ఒక్కరూ 31st నైట్ సర్వీస్లో గడుపుతూ ఉంటుంటారు. నాకు ప్రత్యేకంగా ఈ 31st నైట్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకనంటే అదొక చక్కటి అనుభూతి. న్యూ ఇయర్లోకి ద వెరీ ఫస్ట్ అవర్ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనతోటి స్తుతి స్తోత్రాలతోటి నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టే అనుభూతి చాలా అద్భుతంగా అనిపించింది. నాకు మనసుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది నాకు. అయితే ఈ 31st నైట్ సర్వీస్కున్న మరొక ప్రాధాన్యత ఏమిటి అని అంటే ప్రామిస్ కార్డ్స్ కదా. ప్రామిస్ కార్డ్స్ తీసుకొని క్రైస్తవులు అంటూ ఉండరేమో కదా. ప్రతి సంఘంలో 31st నైట్ అంటే ప్రతి ఒక్కరూ ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటూ ఉంటుంటారు. అంతేకాదు కొంతమంది మరి వాళ్ళ పిల్లలు రాకున్నా భర్త రాకున్నా కానీ మరి అందరి కలిపి వాళ్ళే తీసుకుంటూ ఉంటుంటారు. ఇంకా విచిత్రం ఏంటి అని అంటే కొన్ని సందర్భాల్లో అన్యులు కూడా ఏంటండి, మీకు న్యూ ఇయర్లో ఒక వాక్యం ఇస్తారు కదా, మా ఇంటికి కూడా ఒకటి తీసుకోండి అన్నట్టుగా చెప్పే అన్యులు లేకపోలేదు. అయితే ఈ వీడియోలో మనం ఏం చూద్దాము అని అంటే ఈ విధముగా ఒక ట్రేలో ప్రామిస్ కార్డ్స్ అలా స్ప్రెడ్ చేసేసి ర్యాండమ్గా ఒక కార్డ్ పిక్ చేసేసుకొని ఓకే ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని అనుకోవడము, అది ఎంతవరకు వాక్యానుసారం అనేది మనం పరిశీలన చేద్దాం. అంతేకాదు వాగ్దానం ఎలా తీసుకోవాలి అన్న అంశాలను కూడా మనం పరిశీలన చేద్దాం. అయితే నాకు ఎప్పటి నుండో ఒక డౌట్ ఉండేది. ఏంటి అని అంటే చిన్నప్పటి నుండి ఇలా వాగ్దానాలు తీసుకుంటూ ఉంటున్నప్పుడు ఒకానొక సమయంలో నాకు ఒక డౌట్ వచ్చింది. అరే ఏంటి ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేస్తారు, మనం అలా ర్యాండమ్గా పిక్ చేసుకుంటాము, ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అనుకుంటాము, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న థాట్ నన్ను వెంటాడుతూ ఉండేది. అంతేకాదు కొన్నిసార్లు నాకు ఏమనిపించేది అని అంటే చిన్న ఉన్నప్పుడు ఒక పంజరంలో చిలుకని తీసుకొని వస్తాడు జ్యోతిష్యుడు. చిలుక ముందు అలా కొన్ని కార్డ్స్ స్ప్రెడ్ చేస్తాడు. చిలుక పంజరం నుండి వచ్చేసి ఏదో ఒక కార్డ్ పిక్ చేసుకుంటే ఆ కార్డ్ని పట్టుకొని ఈయన జ్యోతిష్యం చెప్తా ఉంటుంటాడు. నాకు కూడా ఈ ర్యాండమ్గా ఒక కార్డ్ పిక్ చేసుకొని ఓకే ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని అనుకోవడం అనేది సేమ్ నాకు అలాగే అనిపించేది. దయచేసి గమనించండి, ఇలా వాక్యాన్ని చిలక జోష్యంతో పోలుస్తున్నాను అని తప్పుగా అనుకోమాకండి. ఈ సందర్భం నాకు అలా అనిపించేదని చెప్తా ఉంటున్నాను తప్పితే వాక్యాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. అయితే కొంత పెద్దగయ్యాక కొంత వాక్య అవగాహన వచ్చాక మరలా వాక్యాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు పాత నిబంధనలు అయితేనేమి కొత్త నిబంధనలు అయితేనేమి చీటీలు వేసేవారు. మరి ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవడానికి, మరి ఏ వ్యక్తి దేవుని చిత్తంలో ఉన్నాడు అని తెలుసుకోవడానికి చీటీలు వేసేవారు. ర్యాండమ్గా ఒక చీటీ తీసేవాళ్ళు, ఎగ్జాక్ట్గా ఆ పర్సన్ పేరే వచ్చేది. సో ఇవన్నీ మనం పాత నిబంధనలో కొత్త నిబంధనలో చూస్తాం. ఎప్పుడైతే వీటిని చదివానో అప్పుడు ఎస్ ఓకే ఇది కరెక్టే కదా, మరి దీంట్లో తప్పేం లేదు కదా, అప్పుడు మరి దేవుడు అనుమతిస్తేనే కదా వాళ్ళు చీటీలు తీసినారు, కాబట్టి ఇది కూడా దేవుడు అనుమతిస్తాడు, తప్పేంటి అన్న భావనలోనికి నేను రావడం జరిగింది. ఓకే దయచేసి గమనించండి, బైబిల్లో అలా ర్యాండమ్గా చీటీలు వేసేసి ర్యాండమ్గా ఒకటి పిక్ చేసేసుకొని ఓకే దేవుడి చిత్తం ఇదే అని ఒక కన్క్లూషన్కి వచ్చారు. కాబట్టి మనం కూడా ఈ విధంగా ఒక ర్యాండమ్గా ఒక ప్రామిస్ కార్డ్ తీసుకొని ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని అనుకోవడం ఎంతవరకు వాక్యానుసారం అనేది మనం ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. దయచేసి గమనించండి, కొంతమంది కనిపిస్తూ ఉండవచ్చు ఏంటి అలా వాగ్దానాలు తీసుకోవడం తప్ప, మన ముందు పెద్ద దైవ సేవకులు, ఎంత గొప్ప దైవ సేవకులు ఎంత ప్రార్థన పూర్వకంగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు, అంతెందుకు పెద్ద సంఘాలున్న దైవ సేవకులు గొప్ప దైవ సేవకులు కూడా ఈ పద్ధతిని పాటించట్లేరా, వాళ్ళందరూ రాంగు నువ్వే కరెక్టా అని మీరు అనుకుంటా ఉండవచ్చు. దయచేసి ప్లీజ్ ఈ వీడియోను జాగ్రత్తగా గమనించండి. వాక్యాన్ని పరిశీలన చేద్దాం మనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇక్కడ వాక్యం ఏమని తెలియజేస్తూ ఉందంటే మన ముందున్న దైవ సేవకులు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ వారి విశ్వాసాన్ని అనుసరించాలి అంటుంది, కానీ వారు ప్రవేశపెట్టిన పద్ధతులను పాటించాలి అని కాదు.
వాళ్ళు గొప్ప గొప్ప దైవ సేవకులు కాబట్టి ఇంకా వాళ్ళు ఏ పద్ధతి ప్రవేశపెట్టినా ఇంకా అది మనం గుడ్డిగా వెళ్ళిపోవాలా అని వాక్యం చెప్పట్లేదు. వారి విశ్వాసాన్ని ఫాలో అవ్వండి, కానీ వారి పద్ధతులను మనం వాక్యానుసారంగా పరిశీలన చేయాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో ఒక సంఘం దగ్గరికి వెళ్ళి పౌలు గారు వాక్యం చెబుతూ ఉంటున్నప్పుడు ఆ సంఘస్థులు, అయ్య బాబోయ్ పౌలు గారు చెప్పినారు కదా, ఇంకా పౌలు గారు చెప్పినారండి ఇంకేముందండి, తిరిగేలేదు ఇంకా అని వాళ్ళు గుడ్డిగా నమ్మలేదు. ఆ బెరియా సంఘస్థులకున్న ఎక్సలెంట్ క్వాలిటీ ఏంటి అని అంటే, పౌలు గారు చెప్పని ఎవరు చెప్పని ఈయన చెప్పింది వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని లేఖనాలను పరిశీలన చేసినారంట. నిజంగా ఆ క్వాలిటీ నేటి సంఘంలో లోపించింది కాబట్టి భయంకరమైన తప్పుడు బోధలు అండ్ విపరీతమైన కొన్ని పద్ధతులు సంఘాన్ని రాజ్యం వెళ్తూ ఉంటున్నాయి. దయచేసి గమనించండి, బెరియా సంఘము దైవ సేవకుని కంటే పైన వాక్యాన్ని పెట్టారు. దైవ సేవకుని కంటే పైన వాక్యాన్ని పెట్టారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వాక్యపు వెలుగులో ఈ దైవ సేవకుడు చెప్పేది రైటా రాంగా అని పరిశీలన చేస్తారు. అయితే మనం ఏం చేస్తాము అనంటే వాక్యాన్ని ఇలా కింద పెడతాము, దైవ సేవకుడిని పైన పెడతాం. ఇంకా దైవ సేవకుడు ఏది చెప్పినా అది ఇంకా రైటే అన్న ఒక కన్క్లూజన్కి వస్తూ ఉంటుంటాం, ఎందుకంటే వాక్యాన్ని మనం పరిశీలన చేయం కాబట్టి. దయచేసి గమనించండి, ఎంత గొప్ప బోధకుడైనా కానీ, ఎంత గొప్ప సంఘమైనా కానీ, ఎంత గొప్ప పరిచర్య అయినా కానీ, ఎవరైనా వాక్యము తర్వాతే. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అల్టిమేట్. ఓకే, మరి మన ప్రశ్న నిలిచే ఉన్నది, ఇంతకీ మరి ఏంటి బాబు ఈ ప్రామిస్ కార్డ్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటావా, రాంగ్ అంటావా, ఏంటి పరిస్థితి అని మీరు అనుకుంటా ఉండవచ్చు. దాన్ని చూడాలి అని అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్నట్టుగా వాక్యంలో చిట్టీలు తీశారు కదా, ఆ చిట్టీలు ఎందుకు తీశారు, ఎలా తీశారు, మరి ఇప్పుడు కూడా అలా తీయడం రైటా రాంగా అన్న ప్రశ్నలు కనుక మనం పరిశీలించినట్లయితే మనకు సమాధానం వచ్చింది. ఓకే, పాత నిబంధనలో చీటీలు తీసిన సందర్భాలలో కొన్ని సందర్భాలను మనం పరిశీలన చేద్దాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 55వ వచనం, 33వ అధ్యాయము 54వ వచనం, 34వ అధ్యాయము 13వ వచనం, అలాగే 36వ అధ్యాయము 2వ వచనం, మరియు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనము, 31వ వచనము, 25వ అధ్యాయము 8, 9 వచనాలు, అలాగే 26వ అధ్యాయము 13, 14 వచనాలు. ఈ వచనాలన్నింటిలో మనం గమనించినట్లయితే మరి యెహోషువ గారి కాలంలో ఆ యొక్క వాగ్దాన భూమిని అక్కడున్న ఇశ్రాయేలీల గోత్రములకు పంచిపెట్టడానికి వారు ఏం చేసినారు అని అంటే దేవుడు చెప్పిన ప్రకారం చీటీలు వేయడం జరిగింది. అక్కడ వాక్యంలో ఉంటుంది, ఈ లేఖన భాగాలు మీరు పరిశీలించండి. దేవుడు చెప్తాడు, దేవుడే ఆజ్ఞాపిస్తాడు మీరు చీటీలు వేయండి అనేసి. చీటీలు వేసినప్పుడు మరి ఎవరి పేరు మీద ఏ స్థలం వస్తే అది వారికి కేటాయించడం జరిగింది. ఓకే, ఇక్కడ చీటీలు వేయాల్సిన అవసరం ఏంటి? మరి దేవుడు చెప్తాడు కదా, ఇదిగో పలానా వాళ్ళకి ఆ ప్లేస్ ఇచ్చేసే, ఈ ప్లేస్ ఇచ్చేసే అని దేవుడు చెప్తాడు కదా, చీటీలు వేయవలసిన అవసరం ఏంటి అన్న ప్రశ్న మీకు రావచ్చు. ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే అక్కడ స్థలాలు పంచిపెట్టే సందర్భంలో ఉదాహరణకి యెహోషువ గారు గనక ఇదిగోండి నాకు దేవుడు చెప్పాడు పలానా యూదా గోత్రం వారికి ఈ స్థలము, పలానా ఆషేరు గోత్రం వారికి ఈ స్థలము అని ఆయన చెప్పాడు అనుకోండి, అక్కడ చాలా వరకు ఏమనుకుంటా ఉంటుంటారు అని అంటే అరే దేవుడు చెప్పాడు అన్న పేరుతోటి మంచి మంచి స్థలాలన్నీ ఈయనకు ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటున్నాడు రా అన్న ఆలోచన వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఎటువంటి ఫేవరిటిజం, ఎటువంటి పార్షాలిటీ అనేది లేదు అని కనపరచడానికి దేవుడు ఆ విధముగా చీటీలు వేయమని ఆజ్ఞాపించడం జరిగింది. అంతేకాదు సామెతల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరుచును. ఓకే, చీట్లు వేయటం చేత ఏమవుతుందంట? ఏ లొల్లి ఉండదంట, అంత సమాధానకరంగా ఉండిద్దంట. ఎవడైనా బలవంతుడు ఉన్నా కానీ వాడు కూడా వచ్చి పోట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకు? ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా బాబు చీటీలు వేసినాము, నీ పేరు వస్తే తీసుకో, లేదంటే లేదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి ఎటువంటి గొడవలు ఉండవు. అందుకనే దేవుడు ఈ సందర్భంలో చీటీలు వేయమని చెప్పారు. ఓకే, అంతేనా? కేవలం ఈ కారణం ఒక్కటే ఉన్నదా చీటీలు వేయడంలో, ఇంకే కారణం లేదా అనంటే తప్పకుండా ఉంది. దైవికమైన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. చీటీలు వేయడంలో దైవికమైన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది అనంటే ఉదాహరణకి మనం యోనా గారి గురించి చూస్తాం. అన్యులైన వారు యాక్చువల్గా ఈ చీటీలు వేయడం లోకంలో కూడా ఉన్నది పద్ధతి. యోనా గారు నినివే వెళ్ళాల్సిన వ్యక్తి తార్షీషు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ తుఫాన్ వస్తుంది. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. అక్కడున్న వాళ్ళందరూ ఏమంటారు,
ఎందుకు వచ్చిందో, ఎవరిని బట్టి వచ్చిందో తెలుసుకుందాం అనేసి చీటీలు వేస్తారు. చీటీలు వేసినప్పుడు దైవికమైన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎగ్జాక్ట్ యోనా గారి పేరు ఎలా వచ్చింది? సో అలా ఎగ్జాక్ట్ యోనా గారి పేరు వస్తుంది అని అంటే చీటీలు వేయడంలో దైవికమైన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 26వ వచనంలో 12వ అపోస్తలుడిని 12వ శిష్యుడిని ఎన్నుకునే క్రమంలో ఆ శిష్యులైన వారు కూడా చీటీలు వేస్తారు. ఎవరు మరి? 2 వ్యక్తులు ఉంటారు. యోసేపు అనే వ్యక్తి, మత్తయి అనే వ్యక్తి ఉంటారు. మరి ఈ ఇద్దరిలో ఏ వ్యక్తిని ఎన్నుకోవాలి? ఎవరు దేవుని చిత్తానుసారమైన వ్యక్తి అని తెలుసుకోవడానికి వాళ్ళు ప్రార్థన చేసి చీటీలు కూడా వేయడం జరుగుతుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనంలో గనక మనం గమనించినట్లయితే, చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలని తీర్పు యెహోవా వశము. ఓకే, చూసారా? చీట్లు ఎక్కడ వేసినా కానీ వాటి ద్వారా వచ్చే తీర్పు మాత్రము దేవుని వశమై ఉన్నది అని స్పష్టంగా ఈ యొక్క వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. అంటే ఈ విధముగా చీట్లు వేయడంలో కూడా దైవికమైన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని ఈ యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. సో దీనిని బట్టి మరి దైవికమైన ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, అదే విధంగా ఇప్పుడు మనం వాగ్దానాలు తీసుకోవడంలో తప్పేంటి? వాక్యం స్పష్టంగా క్లియర్గా చెప్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. దయచేసి గమనించండి, కొన్ని సందర్భాలలో పాత నిబంధనలో వారు చీట్లు తీసినారు అని అంటే మన కొత్త నిబంధనలో లాగా పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము వారి హృదయాలలో నివసించే పరిస్థితి పాత నిబంధనలో లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో ఉండి సత్యంలో నుండి సర్వసత్యంలో నుండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఏది రైట్, ఏది రాంగ్, ఏ అడుగు వేయాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అన్న వీటన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వరము చేత మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ పాత నిబంధనలో ఆ పరిస్థితి లేదు కదా. కాబట్టి కొన్ని సందర్భాలలో వాళ్ళు చీట్లు వేసినప్పుడు దేవుడు ఆ పరిస్థితికి తగ్గట్టుగా ఆ చీట్లు వేసే విధానాన్ని అనుమతించాడు అంతే. అంతేగాని వారు అలా చేసినారు కాబట్టి మనం కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో నివసిస్తున్న కాలంలో కూడా ఆ విధముగా చేయడం అనేది వాక్యానుసారం కాదు. అయితే మీకు ఒక ప్రశ్న రావచ్చు, అలా అయితే మరి అపోస్తుల కార్యము మరి కొత్త నిబంధనే కదా, మరి అప్పుడు భక్తులు చేసినారు కదా అని మీరు అనుకోవచ్చు. అప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు సంఘము మీద కుమ్మరింపబడలేదు, అదొక కారణం. రెండో కారణం ఏంటి అని అంటే ఆ యొక్క శిష్యులు చిన్న పిల్లల వంటి పరిపక్వతను కలిగి ఉన్నారు. మనం అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో స్టార్టింగ్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణం అయ్యేటప్పుడు శిష్యులు అడుగుతారు, ఏంటయ్యా మరి ఇంకా నువ్వు తిరిగి లేచినావు కదా, ఇప్పుడు ఇంకా నీ రాజ్యాన్ని స్థిరపరుస్తావా, ఈ రోమా సామ్రాజ్యాన్ని కూల్చేసి నీ రాజ్యాన్ని ఈ భూమి మీద నిలబెడతావా అని అడుగుతూ ఉంటుంటారు. సో అటువంటి చిన్న పిల్లల పరిపక్వతను శిష్యులు కలిగి ఉన్నారు. సో అప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా కుమ్మరింపబడలేదు, అదొక కారణం. అండ్ వారు కలిగి ఉన్న చిన్న పిల్లల ఆత్మీయ పరిపక్వతను బట్టి ఆ సమయానికి దేవుడు ఆ విధంగా అనుమతించాడు తప్పితే ఇప్పటికీ మనం ర్యాండమ్గా ఒక కార్డు తీసేసుకొని దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము అని అనుకోవాలి అనేది దేవుని చిత్తం కాదు. ఓకే, ఆ నూతన నిబంధనలో అపోస్తల కార్యంలో ఆ ఇన్సిడెంట్ తప్పితే ఇంకెక్కడైనా కానీ ఈ విధముగా చీటీలు వేసి ఓకే ఇది దేవుని చిత్తము అని వాళ్ళు కన్క్లూజన్కి వచ్చినట్టుగా ఎక్కడైనా ఉందా? అటు తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ప్రార్థన చేసుకొని దేవుడు వెళ్ళమన్న చోటికి వాళ్ళు వెళ్తూ ఉండేవారు. దేవుడు వద్దు అన్న చోటికి వాళ్ళు వెళ్ళకుండా ఆగిపోతూ ఉండేవారు. సో పరిశుద్ధాత్మ నడిపింపుకు తగ్గట్టుగా వాళ్ళు ముందుకెళ్ళారు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు కాబట్టి. ఈ నూతన నిబంధనలో మనం నూతన సంవత్సరం కొరకు సిద్ధపడాలి, ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. ఎందుకంటే ఆ న్యూ ఇయర్లో మరి ఎటువంటివి మన ముందు ఎటువంటి సవాళ్ళు ఉన్నాయో మనకు తెలీదు. అండ్ దేవుడు ఎటువంటి మేలులను మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడో మనకు తెలీదు. దేవుడు ఎటువంటి ప్రణాళికను మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడో మనకు తెలియదు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దానికి తగిన వాగ్దానాన్ని పొందుకోవాలి కూడా. అయితే నేనేమంటాను అనంటే మనం ఇంకా చిన్న పిల్లల్లాగా, ఇప్పుడు ఎవరో కొత్తగా రక్షణలోకి వచ్చినారు, ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు అయింది అంటే ఓకే, ఏదో వాళ్ళ కార్డు తీసుకున్నారు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని ఏదో సాటిస్ఫై అవుతూ ఉంటున్నారు. కానీ రక్షింపబడి 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా కానీ ఇంకా మనం చిన్నపిల్లలాగా ఆ విధముగా చేయడము అనేది వాక్యానుసారమైన పద్ధతి కానే కాదు. ఎందుకు అనంటే
మనం వాగ్దానాన్ని పొందుకోవాలి అన్నప్పుడు వ్యక్తిగతముగా మనం నీల్ డౌన్ చేసి బైబిల్ ఓపెన్ చేసి అవసరమైతే ఒక 2-3 రోజులు ఫాస్టింగ్ ప్రకటించుకొని, దేవా మరి నాకొక వాక్యాన్ని అనుగ్రహించు ప్రభు తండ్రి, నీ వాక్కును నాకు అనుగ్రహించు ప్రభు తండ్రి, మరి నూతన సంవత్సరంలో నాకు ఏం సిద్ధపరిచి ఉన్నావో దానికి తగ్గట్టుగా నాతో మాట్లాడయ్యా, నీ వాగ్దానము చేత నన్ను బలపరచు దేవా అని ప్రార్థనపూర్వకంగా సిద్ధపడి మరి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పక మాట్లాడతాడు. అంతెందుకు, ప్రార్థన చేసుకుంటూ మనం ఉపవాసం ఉంటూ ఉన్నప్పుడు, మనం పడుకున్నప్పుడు కానీ, కళ ద్వారానో దర్శనం ద్వారానో లేదన్నా వాక్యం వింటూ ఉన్నప్పుడు కానీ, అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక వాక్యాన్ని సడన్గా మన మైండ్లో దేవుడు పెట్టడం కానీ, అటువంటి సందర్భాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అది వాక్యానుసారమైన పద్ధతి అంటే. అంతేగాని మనం జస్ట్ ఒక కార్డ్ తీసేసుకొని ర్యాండమ్గా పిక్ చేసేసుకొని ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని అనుకోవడము, అది చిన్నపిల్లల పరిపక్వత అని మనం గమనించాలి. దేవుడు ఏం ఆశపడతా ఉంటున్నాడు అని అంటే, మన అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం డిజైన్ చేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మనం వివేచించాలి అని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. ఎప్పుడైనా కానీ నూతన సంవత్సరం వస్తూ ఉంటున్నప్పుడు ఎప్పుడైనా కానీ, దేవా ఏంటి మరి నెక్స్ట్ ఇయర్ ఎలా నన్ను నడిపించబోతూ ఉంటున్నావు, నాతో మాట్లాడు, మరి నీ స్వరం నాకు వినిపించు దేవా, మరి నీ వాక్కు చేత నాతో మాట్లాడదేవా అని ఎప్పుడైనా మనం కనిపెట్టామా? మనం కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు అంతరంగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. రకరకాల పద్ధతులను ఉపయోగించుకుంటాడు, కానీ తప్పక మాట్లాడతాడు. అది చాలా బలమైన అనుభవం, అది అద్భుతమైన అనుభవం. ఆ అనుభవంలోకి రావాలని దేవుడు ఆశపడతా ఉంటుంటే, మనమేమో ఇంకా చిన్నపిల్లలాగా ఏదో అలా ఒక కార్డు తీసేసుకుని బాబాయ్ మంచి వాక్యం వచ్చేసింది అనేసి సంబరపడిపోతూ ఉంటుంటాం. కొంతమంది అయితే ఘోరం ఏంటంటే, కొంతమందికి ఆ వాక్యం నచ్చలేదనుకోండి, ధనాన్ని అలా ప్లేట్లో పెట్టేసి ఇంకో వాక్యం తీసుకుంటూ ఉంటుంటారు. చూడండి, చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంటారు. చిన్న క్యూట్ పనులు చేస్తూ ఉంటుంటారు. అవి మనకెంతో నచ్చుతాయి. పిల్లోడు ఒక వయసుకు వచ్చాక పెద్దయ్యాక కూడా చిన్నపిల్లలా చేస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనకు క్యూట్గా అనిపించదు. ఏంట్రా బాబు పిచ్చిగా చేస్తూ ఉంటున్నాడు అలా అనిపించింది మనకి. దేవుడి దృష్టిలో కూడా కొన్నిసార్లు ఇటువంటి పద్ధతులు అలాగే ఉంటాయి. సో దయచేసి గమనించండి, ఎదుగుదాం, మనం పరిపక్వతలోనికి రావాలి. వ్యక్తిగతంగా ప్రార్థనలో గడుపుతూ పొందుకోవడం అనేది చాలా చక్కటి అనుభవం. దయచేసి గమనించండి. ఈ యొక్క ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటి అని అంటే, ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మన కొరకు మేలులు దాచిపెడతాడు, ఆశీర్వాదాలు దాచిపెడతాడు. దేవుడు మన కొరకు ఒక ప్రణాళికను సిద్ధపరిచి ఉన్నాడు. అయితే మనం ఏమని ప్రార్థన చేయాలి అని అంటే, ఈ మేలులు ఆశీర్వాదాలు వీటన్నిటిని పక్కన పెట్టి, దేవా నెక్స్ట్ నూతన సంవత్సరంలో నేనేం చేయాలి నీ కొరకు, నేను ఏ విధముగా మహిమకరంగా ఉండాలి ప్రభా తండ్రి, మరి ఏ వ్యక్తుల్ని కలవాలి, మరి ఏ ప్రాంతాలకు వెళ్ళి నిన్ను ప్రకటించాలి, ఎక్కడెక్కడ నీ కొరకు సాక్షిగా ఉండాలి ప్రభా తండ్రి, అయ్యా నీ కొరకు ఇంకా మహిమకరంగా ఎలా జీవించాలో ప్రభా తండ్రి నాకు నేర్పించండి, ఆ విధముగా నన్ను బలపరచండి, ఆ విధముగా నన్ను సిద్ధపరచండి దేవా అని అటువంటి ప్రార్థనను మనం కలిగి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు దేవుడు వాగ్దానాలను కుమ్మరిస్తాడు, ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు, గొప్ప మేలుల చేత మనలను నింపుతాడు. సో దయచేసి గమనించండి, ఇంకా కొన్ని డేస్ ఉంది కాబట్టి ప్రార్థనలో గడపండి. వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనతో మనం సిద్ధపడి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలి అని దేవుని ఆశ ఉన్నది. ఎందుకు అనంటే, మనం చూస్తూ ఉంటున్నాం భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ రాజ్యం వెళ్తూ ఉంటున్నాయి. కాబట్టి మనం కాపాడబడాలన్నా, మన కుటుంబాలు సంరక్షింపబడాలన్నా కానీ వీళ్ళరా ప్రార్థన పూర్వకంగా నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడం చాలా ప్రాముఖ్యం. సో ఈ యొక్క వీడియోతోటి మరి ఈ ర్యాండమ్గా చిట్టీలు తీసుకోవడం మరి ఎంతవరకు సరి అయినది అన్న ఒక అవగాహన మీకు వచ్చింది అని నమ్ముతూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.